కోతుల సమస్యకి? అందరికి ప్రేక్షకులకు నమస్తే. ముఖ్యంగా ఈ సమస్య పర్యావరణ పరిస్థితులు అంటే ముఖ్యంగా మనిషి అడవులో నరకడం మొదటిది. రెండవది వాటి ప్లేస్ లోకి మనిషి వెళ్ళిపోయాడు, అవి మన ప్లేస్ లోకి అవి వచ్చేసినాయి. సో దీనివల్ల నష్టము ఒక మనిషికే కాదు, ఇందాక మీరు చెప్తున్నారు చాలా చక్కగా చెప్పారు, మీతో నేను ఏకీపిస్తాను. ఒక మనిషి ప్రాణ నష్టం అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రెండు ఇన్సిడెంట్ల వల్ల. కోతుల కాలంగా ఒక తెలంగాణలోని నాకు తెలిసి ఒక 150-200 మంది చనిపోయి ఉంటారండి. ఎస్ 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 అయితే ఒక్కటి సార్, దీంతో పాటుగా ప్రస్తుతానికి మనకు ఈ సమస్యతో పాటుగా మనుషులను కరవడము తో పాటుగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలలో ఇది పెద్ద సమస్య, మామూలు సమస్య కాదు. ప్రతి గ్రామం లోపల అసలు అడవుల లోపల కోతులు ఉండయిగా, మనుషుల మధ్యలోనే కోతులు ఉంటాయి. ఎందుకంటే అవి ఎవల్యూషన్ ప్రాసెస్ ద్వారా కూడా వాటి జీన్ కోడింగ్ అవుతుంది. అంటే ఇక మనుషులను పారేసిందే మేము తినాలి, పెంటల మీద అదోటి ఇదోటి వేసిందే తినాలి, మనుషుల దగ్గర గుంజుకొని తినాలి, దేవాలయాల దగ్గర గుంజుకొని తినాలి, వాళ్ళ మీద దాడి చేసేయాలి అనేది ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ దీనితో పాటుగా ప్రతి గ్రామం లోపల వ్యవసాయాన్ని ముఖ్యంగా మన దగ్గర చూసినట్టయితే కోతులు తినని పంటలు ఏంది అంటే ఒక మిర్చి, అయినా మిర్చిని కూడా పీకేస్తున్నాయి. పాపం రైతులు ఎంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు అని అంటే చాలా ఘోరంగా. వ్యవసాయంలో పల్సెస్ లేవు, లేవు. ఇప్పుడు పండ్ల సాగు చేద్దామంటే కోతలు పెడుతూనే సాగు పండ్లుదే లేం సార్, పండ్లు చెట్లు పెట్టే పరిస్థితి లేదు. మామిడి తోటలు అనుకో, నువ్వు ఒక నిమ్మ చెట్టు దగ్గరికి అయితే వస్తలేదుగా, ఒక నిమ్మ చెట్టు తప్ప మిగతా పంటలు మొత్తం రైతులను సర్వనాశనం చేస్తున్నారు. భయపడుతున్నారు రైతులు. ఏ పంటలు వేసినా కోతులను చూసుకునే వాళ్ళు పంటలను ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాభావానికి అసలు రైతుల పరిస్థితి ఏందో, ఎక్కడికి వలస పోవాలనో తెలియదు ఈ కోతుల సమస్య వల్ల. సో ముఖ్యంగా నేను ఒక పర్యావరణవేత్తగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ సమస్య ఎంత ఘోరంగా ఉన్నదో మీరు చూసిరు. మా ఊర్లో కోతులు లేకుండా నువ్వు చేస్తేనే నీకు సర్పంచ్ ఓటేస్తామన్నాయి కూడా కొన్ని అది చేసుకొని రాపించుకొని వచ్చిండ్రు వాళ్ళు పాలనకి. సో అటువంటి సమస్యలను నిజంగా వాళ్ళు 100% చేయలేరు. ఎందుకంటే ఈ కోతులను పట్టుకొని పోయి వేరే ఊళ్ళు ఎత్తారు, ఆ కోతులను పట్టుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోతారు. సో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నది. ఒక కోతులను పట్టినప్పుడు వాటిని తీసుకొని పోయి ఒక డీప్ ఫారెస్ట్ లోపల వేసి అక్కడ ఉన్నటువంటి బీట్ ఆఫీసర్ తోటి సంతకాలు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా లేదా గ్రామ పంచాయతీలు అయినా మున్సిపాలిటీలు అయినా. సో దీని మీద ఏంటి అని అంటే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. డీప్ ఫారెస్ట్ లో వదిలిపెట్టడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? అటవీ చట్టాలు లేకపోతే పర్యావరణ చట్టాలు ఏం ప్రాబ్లం లేవు. డీప్ ఫారెస్ట్ లో వదిలిపెట్టవచ్చు, కానీ అవి ఏం చేస్తున్నాయంటే ఆహారాన్ని వెతుక్కోవాలనే ఆలోచన మారిపోయింది వాటికి. జనరల్ గా కోతి ఏంది, పొద్దున లేవాలి, చెట్లను వెతుక్కోవాలి, ఆహారాన్ని తినాలి, ఉండాలి, అది అడవి లోపల ఉండాలి. ఇప్పుడు దానికి ఆ ఆహారం వెతుక్కునే పరిస్థితి మారిపోయింది. అక్కడ చెట్లే లేవు చక్కగా. డీప్ ఫారెస్ట్ లోపల కూడా డీప్ ఫారెస్ట్ లో ఫ్రూట్స్ ఎక్కువ ఉండవు. సో వాటి కోసం ప్రత్యేకంగా ఫుడ్ కోర్ట్లను, ఆ చెట్లను పెట్టాలి, ప్రభుత్వం పెట్టాలి. సో ఆ చెట్లను ఏర్పాటు చేయాలి, ఫ్రూట్ ప్లాంటింగ్ మొత్తం చేయాలి. ఫుడ్ బేర్ ప్లాంటింగ్ చేస్తేనే అక్కడ ఏమైనా ఉండే అవకాశం ఉన్నది. అది కూడా నీళ్లు ఉండాలి. అది మళ్ళీ దాన్ని ఏంది అంటే, ఇప్పుడు మీరు చూడండి సార్, నేను సింపుల్ గా చెప్తాను. ఒక చిన్న కోతి పిల్ల పుట్టింది, దాని తల్లి పెంట మీదనే నేర్పుతున్నది. పెంట మీద గుంజుకొని తినాలి, కవర్లలో తినాలి, లేకపోతే వాళ్ళు వడేసింది తినాలి, చెత్త డబ్బల కాడ తినాలి, చెత్త బిన్స్ కాడ తినాలి అన్న ఉద్దేశమే ఉంది వాటికి. కానీ మేము పొద్దున లేవాలి, చెట్లు ఎక్కాలి, చెట్లలో కొమ్మలో ఆకులు, కాయలు, పూలు తినాలి అనేది వాటి యొక్క మనస్తత్వమే మారిపోతుంది. మనుషుల మధ్యలోనే బతకాలనే పద్ధతి వాటికి వచ్చేసింది ఆల్రెడీ. సో రెండవది ఏంటంటే, వాటికి ఎనిమల్ సెంటర్ తీసుకొని వాటిని పట్టుకొని వాటిని అన్నిటినీ కంపల్సరిగా ఆపరేషన్లు చేయాలి. స్టెరిలైజేషన్ చేస్తే చేయట్లేదు కదా, అసలు ఎక్కడా చేయట్లేదు కదా. స్టెరిలైజేషన్ ఎక్కడ లేదండి. మన దగ్గర ఒక దగ్గర ఆ ప్లేస్ ఉంది, కానీ అసలు ఆ పద్ధతి పెట్టాలంటే దానికి డబ్బులు కావాలి, దానికి చాలా. స్టెరిలైజ్ చేయడం ఈజీయా?
ఎందుకంటే ఇప్పుడు ఈజీ కోతులు కాదు, అప్పటి అటాక్ కూడా చేసే ఈజీ అవకాశం కాదు. ఉంటుంది కదా. కొన్ని వేస్ చేయాలి. ఫస్ట్ ఏంది ఫుడ్ కోర్టులు పెట్టాలి, వాటిని తీసుకుపోవాలి, డీఫారెస్ట్ ప్లాంటేషన్ చేయాలి, ప్లాంటేషన్ చేసి ఫ్రూట్స్ రావాలి. అంటే ఇప్పుడు తయారు చేస్తే గానీ ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టదు. 2013 33 వరకు అవుతుందేమో. చెట్లు పెరగాలి, కాయలు కాయాలి అప్పుడు. సో అదొక ప్రాబ్లం, అదొక సొల్యూషన్. రెండోది ఏంటంటే మీరు చూడండి సార్, మనుషుల దగ్గర కూడా చాలా తప్పులు ఉన్నాయి సార్. మీరు కాళేశ్వరం వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు పాలాలు పోసుకుంటూ పోతారు, బియ్యం వేసుకుంటూ పోతారు, పండ్లు వేసుకుంటూ పోతారు. అడవి లోపల ఉండాల్సినవి రోడ్ మీదకి వస్తున్నాయి. అవి ఆ రోడ్ మీద నుంచి మెల్లగా రోడ్ బాటలు పట్టుకొని ఊళ్ళలోకి వస్తున్నాయి. ఈ రకంగా కొన్ని మనుషులు చేసే తప్పిదాలు ఉన్నాయి. సో నేనేమంటాను అని అంటే వాటిని అసలు ఇప్పుడు పొజిషన్ లో మాత్రం కంట్రోల్ చేసే పరిస్థితులు అయితే లేవు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ప్రత్యేకంగా దాని మీద చర్య చేపడితేనే అవి ఏమైనా, లేకపోతే ఇది పెద్ద సమస్య అవుతుంది. పెద్ద సమస్య అయింది సార్. ఆల్రెడీ కొత్త కావాల్సిన అవసరం లేదు. ఇదేదో మీరు పంచాయతీలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితి వచ్చిందంటే రేపు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. ఎస్, ఎందుకని అంటే చెయ్యి దాటిపోయింది సార్. నేను చెప్తున్నా కదా, చెయ్యి దాటిపోయింది. ఎంత ప్రాణాలు పోతే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఒక ప్రాణం పోయింది, పోయిన వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు చంపేస్తారు కదా కోతుల్ని. ఇప్పుడు ఒక మహిళ చనిపోయింది, ఆ భర్త కనిపిస్తే ఏం చేస్తాడు? కోతి కనిపిస్తే కోతి మీద పగ ఉంటుందా ఉండదా? అదే సార్, ఎవరైనా కంపల్సరీ అదే చేస్తారు. కానీ దానివల్ల ఇంకా అనేక ప్రాబ్లమ్స్, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకనంటే కోతులను చంపడం అంటే జనరల్ గా మన దగ్గర ఉన్నటువంటి హిందూ సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయం హనుమానం అని కాబట్టి అది, లేకపోతే ఈ పాటికి ఇప్పుడు కుక్కల్ని చంపి పడేస్తలేరా? ఇప్పటికీ ఇప్పుడు మీరు అన్నారు కదా, కోపంతో భర్త ఏం చేస్తారు, వాని పంట మొత్తం నాశనం చేస్తే ఒక ఊర్లో, వరంగల్ దగ్గర ఒక ఊర్లో 300 కోతులను చంపేసిండ్రు. ఇప్పుడు అట్లా నేను అనేది కుక్కల్ని ఆ విధంగా చాలా చోట్ల చంపేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. వాటిని చంపేసేది ఉంటే ఇప్పుడు ఎనిమల్ యాక్ట్ ప్రకారంగా కేసు. మనిషి తను బతికేందు కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పుడు మనిషి ఫస్ట్ ఏంటంటే తన మనుగడకి ముప్పు వచ్చినప్పుడు ముందు నేను బతకాలి కదా అని ఆలోచిస్తాడు. నీతి, న్యాయం, ధర్మం ఇవన్నీ ఆలోచించాడు. అవును. ఓకే, మీరు అన్నది నేను ఒప్పుకుంటాను. కానీ మనిషితో పాటు అన్ని జీవులకు ఈ భూమి మీద అన్ని జీవులు బతకాలి. కానీ ఇప్పుడు జీవి వచ్చి మనం సడన్ గా ఏం సందర్భం లేకుండా చంపుతా అంటే చట్ట ప్రకారంగా మనం దాన్ని కాదనలేము. కానీ దానికి సొల్యూషన్ ఒకటే సార్, అడవులను పెంచాలి, అడవులను కొట్టనేది ఎవరు సార్? పంటల ఈ అడవులు పెంచి కోతలన్నీ పోయేసరికి మనుషులు ఎన్ని ప్రాణాలు పోవాలి చెప్పండి? అడవులు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు కొట్టేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఒకటే కాదు సార్, మనుషులది కూడా. అది ప్రతి మనిషి ఒక్కడు అడవి ఎట్లా పెంచగలడు? మొక్కలు చెట్లు పెంచగలడు, మొక్కలు చెట్లు పెంచగలడు, అడవులు ఎట్లా పెంచగలడు మనిషి? ఇటు ప్రభుత్వం చేయాలి, మనుషులు కూడా చేయాలి. మనుషులు అందరు కలిసి అది సమీకృతంగా అందరు కలిసి చేయాల్సిన పని. రెండవది ఏంటంటే ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నది మీరు అన్నట్లుగా. కానీ వాటిని రక్షించుకునేది బాధ్యత కూడా మన లోకల్ గా మన ప్రతి ఒక్కరు కూడా దాన్ని సహకరిస్తేనే కదా సార్. అందరు సహకరిస్తేనే కోతులు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇక లేదు అది ప్రభుత్వమే చేయాలి అనుకుంటే ప్రభుత్వం చేయదు సార్. ఒక్కొక్కసారి చేయకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమైతే ఇవన్నీ మనం చెప్పొచ్చు కానీ అనుభవిస్తున్న వాడికి తెలుస్తుందండి బాధ. మీరు అన్నట్టుగా ప్రాబ్లం ఘోరంగా ఉన్నది పరిస్థితి. అనుభవిస్తున్న వాడికి తెలుస్తుంది. ఇంట్లోంచి బయటికి రాకుండా 100 కోతులు ఉంటే గ్రామ పంచాయతీల మీద లొల్లులు జరుగుతున్నాయి. కలెక్టర్లకు రాసిస్తున్నారు, జిల్లా డిఎఫ్ఓలకు రాసిస్తున్నారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా రానున్న రోజులలో ఘోరంగా ఉంటది. ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటది సార్. మీరు అన్నది 100% వాస్తవం. ఓకే. థ్యాంక్ యూ రవిబాబు గారు. థ్యాంక్ యూ సార్. సో